హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను మీ సిఎన్యూ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, గురు పౌర్ణమి ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు వ్యాస మహర్షి పుట్టినరోజుని గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు మా ఏరియాలో సాయిబాబా టెంపుల్లో చాలా బాగా పూజలు అయితే జరుపుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఏరియా వచ్చేసి హైదరాబాద్ మియాపూర్కి దగ్గరలో ఉన్న బొల్లారం విలేజ్ అన్నమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్, సాయిబాబా టెంపుల్, బొల్లారం విలేజ్. సో ఇప్పుడైతే మనం కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు దగ్గర చాలా మంది పూజలు చేసినట్టున్నారు. పసుపు కుంకాలతో అయితే నిండిపోయి ఉంది. దీని పక్కనే హోమం కూడా చేసి ఉన్నారు, చూపిస్తాను పదండి మీకు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హోమాలు చేసినట్టు ఉన్నారు మార్నింగ్. సో నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది కోలాటాలు కూడా ఆడుతున్నారు. సో ఇక్కడ ఆర్కెస్ట్రా కూడా పెట్టున్నారు. ఇక్కడ మనకి మెయిన్ పంతులు గారు అయితే మనకైతే కలిశారనమాట. సో ఆయనకి నమస్కరించి ఇప్పుడైతే నేను లోపలికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్ మాట. ఎదురుగా మనకి బాబా గారు అయితే దర్శనం ఇస్తున్నారు, చూడొచ్చు. సో చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. బాబాని దర్శించుకునే ముందు ఆ పక్కనే ఉన్న వినాయకుడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని అయితే నేనైతే దర్శించుకున్నా. అక్కడి నుంచి నేను కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకైతే బాబా ఫ్రేమ్ అయితే చాలా పెద్దగా అయితే కనబడ్డది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో అక్కడే మనకి కింద చాలా విగ్రహాలు అయితే కనబడ్డాయి. అక్కడి నుంచి నేను కొంచెం ముందుకు ఎలాగా ప్రదక్షిణ చేద్దామని చెప్పి ముందుకు వెళ్ళేసరికి మనకైతే అక్కడ నంది, తర్వాత అక్కడే మనకి పక్కన సాయిబాబాని ఊరేగించే పల్లకి, తర్వాత చిన్న సాయిబాబా విగ్రహం అయితే దాంట్లో పెట్టి నాకైతే కనబడ్డది. సో ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. జనాలు తగ్గుతారేమో అని చెప్పి చాలా సేపటి నుంచి వెయిట్ చేశారు, కానీ తగ్గుతూనే లేరు, వస్తూనే ఉన్నారు అనమాట. సో ఇలా అయితే నాకు ఆలస్యం అయిపోతుంది అని చెప్పి నేను కూడా వెళ్ళి బాబాని అయితే దండం పెట్టుకొని వచ్చేసిన అనమాట. చూస్తున్నారు కదా, దండం పెట్టుకుంటుంది నేనే అనమాట. ఫ్రెండ్స్, చూడండి, బాబాకి అయితే ఆరతి ఇస్తున్నారు. నాకైతే చాలా బాగా అయితే దర్శనం అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ చాలా బాగా అయితే అలంకరించారు బాబాని అయితే. ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళిపోతున్నా. చూస్తున్నారు కదా, బయట అయితే చాలామంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు, తర్వాత ఆర్కెస్ట్రా పాటలు పాడుతున్నారు. సో ఇక్కడైతే చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఆ టెంపుల్ పక్కనే ఆనుకొని మనకైతే శివాలయం కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా మీకు చూపిద్దామని చెప్పి శివాలయానికి అయితే ఇప్పుడు వెళ్తున్నా. ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇది శివాలయం అనమాట. నా వెనక మీకు కనిపిస్తుంది కదా శివలింగము. సో చాలా అంటే చాలా బాగా దర్శనమైంది నాకైతే. అలానే ఆ పక్కన అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, అమ్మవారి టెంపుల్ చాలా బాగా అలంకరించున్నారు అమ్మవారిని. ఫ్రెండ్స్, చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది నాకైతే. సో ఇప్పుడైతే మనకి అన్నప్రసాదం అయితే పెడుతున్నారనమాట. అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి దేవుడి దగ్గర. సో మనం కూడా వెళ్ళి కొంచెం తినేసి మనమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతాం. చలో. చాలామంది భక్తులు అయితే వచ్చున్నారు. ఒక్కొక్కరిని చాలా సేఫ్గా అయితే పంపిస్తున్నారు అనమాట ఫుడ్ దగ్గరికి. సో చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే చూసుకుంటున్నారు. సో ఫైనలీ ప్రసాదాన్ని నేను కూడా తీసుకున్నాను అనమాట, తింటున్నా. సో తిన్నాక మళ్ళీ కలుస్తా. ఫ్రెండ్స్, చూసిండ్రు కదా వీడియో, నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తే మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తా. లవ్ యూ ఆల్. జై హింద్.